అయ్యో నిధి నువ్వా? సుబ్బు నువ్వా? ఇలా వచ్చావేంట్రా? ఇందాకటి వరకు ఒళ్ళు హూనమయ్యే వరకు చాకిరీ చేశాను కదా, ఆ వీడియో డిలీట్ చేస్తావా అని అడగటానికి వచ్చానక్క. నువ్వు తోడుగా వచ్చావా? అవును. అరే ఆ మొబైల్ ఇక్కడ లేదే, ఎక్కడుంది? మీలో మార్పు వచ్చి మంచితనం పెరిగినప్పుడు మీకు వీడియో తీసిన మొబైల్ని కానుగ్గా ఇద్దామనుకున్నాను. ఇప్పుడైతే ఇవ్వరు. రేయ్ మంచిగా మారండ్రా ముందు, అప్పుడు మాట్లాడుకుందాం. వెళ్ళమ్మా వెళ్ళరా. ఇంకా ఇక్కడెందుకు, పద. చెంపలు వాయించి పంపిస్తున్నారు. బాగానే తగిలే దెబ్బలు. మనం ఇంత కఠినంగా ఉంటే తప్ప వాళ్ళ దారిలోకి రారండి. దేవుడి కన్నా దెబ్బే గురువు అంటారు, ఇందుకేనేం. విద్య ఎక్కువ ఆలోచించుకో, పడుకో. ఇదంతా నీ తింగరతనం వల్లే వచ్చింది. ఇంకా లాభం లేదు. ఆ వీడియో ఉందని భయపడితే ఇంకా ఇబ్బంది పడతారు. అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను. ఏంటది? మహిళా కమిషన్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తాను. ఏమనిస్తావు? రేపు వాళ్ళు ఇంటికొచ్చాక విషయం వివరంగా తెలుస్తుంది. అప్పటికే కిచెన్లో గ్యాస్ లీక్ అవుతుంది. గ్యాస్ లీక్ అవ్వాలా? ఎందుకు? మనకి పట్టిన వీళ్ళ పీడని తొలగించుకోవాలంటే ఇదే మార్గం. అసలు నువ్వు ఏం చెప్తున్నావు నిధి? వంటగదిలోకి వెళ్ళి ఎవరు లైట్ వేసినా అగ్గిపుల్ల గీసినా ఎవరు ఉండరు. ఏంటలా చేస్తున్నావు? కిచెన్లోకి ఎవరు వెళ్ళడం లేదేంటా అని. ఎవరైనా వెళ్ళగానే గ్యాస్ మండి మంటలొచ్చేస్తాయని భయంగా ఉందా? ఎవరు బలవుతారో అని టెన్షన్గా ఉంది. వంటగదిలోకి ఎవరెళ్తారో నువ్వు ఊహించలేవు. అదేంటి? విద్య వెళ్తోంది. తను వెళ్లకుండా అత్తయ్య ఆపుతుంది. అమ్మా విద్య, ఇలా రామ్మా. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఇప్పటికే వంట మొదలు పెట్టాలి కదా అత్తయ్య, చాలా ఆలస్యం అయిపోయింది. ఇప్పుడే వస్తానండి. నిధి, ఈరోజు నిధిని వంట చేయమన్నాను, తను ఏ పని చేయలేదు. ఏంటత్తయ్య నా గురించి ఏదో మాట్లాడుతున్నట్టున్నారు? వంట చేయమని చెప్పాను కదా. తనకి రాదని సైలెంట్గా ఉండిపోయింది అత్తయ్య. నిధి నాతో అయినా చెప్పుండాల్సింది కదా, ఈ పాటికే స్టవ్ వెలిగించేదాన్ని. నువ్వాగు. నిధి వెళ్ళి స్టవ్ వెలిగిస్తుంది. నిన్నే చెప్పాను కదా, నువ్వెళ్ళు. అలాగే అత్తయ్య. ఇదేంటి నిధి వెళ్తుంది?
స్టవ్ వెలిగిస్తే గ్యాస్ పేలిపోతుంది. తనకు ఆ విషయం తెలుసు కదా. దీనికి ఏమైనా మెంటలెక్కిందా? ఏమండి 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 నిధి ఎందుకో అరుస్తోంది. ఏమండి అక్క ఏమైంది? నిధి ఎందుకో అరుస్తోందిరా. ఏమండి ఎక్కడున్నారు? ఏమండి రండి. నిధి ఏమైంది? ఏమైందమ్మా? కిచెన్ లో గ్యాస్ లీక్ చేశారండి. గ్యాస్ లీక్ అయిందా? దానికదే అవ్వడం కాదండి, ఎవరో కావాలనే కక్ష కట్టి మరి ప్లాన్ చేసి గ్యాస్ లీక్ చేశారు. అయ్యో, ఎక్స్క్యూజ్ మీ. మిస్సెస్ నిధి, నేనే మేడం. మహిళా కమిషన్ నుండి వస్తున్నాం. గృహహింసకు పాల్పడుతున్నారని నిన్న కంప్లైంట్ ఇచ్చింది మీరేనా? అవును మేడం. గృహహింస కేసా? ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు? నేనే అక్క. నా మీద కక్ష కట్టిన అత్తయ్య మీద కంప్లైంట్ ఇచ్చాను. నేనేం చేశానమ్మా? నన్ను చంపాలని చూస్తున్నారు కదా అత్తయ్య. ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మ నిన్ను చంపాలనుకోవడం ఏంటి? అలా మాట్లాడడానికి నీకు నోరు ఎలా వస్తుంది? మిస్టర్, మీరు దబాయించకండి. ఆ అమ్మాయిని మాట్లాడనివ్వండి. మేడం, నన్ను కిచెన్లోకి వెళ్ళి స్టవ్ వెలిగించమని చెప్పింది అత్తయ్య. అక్కడికి వెళ్ళి చూస్తే గ్యాస్ లీక్ చేసింది. పొరపాటున లీక్ అయి ఉండొచ్చు కదమ్మా. నువ్వు అత్తయ్యని వెనకేసుకొని రావద్దక్క. నువ్వు వంట చేయడానికి వెళ్తుంటే నిన్నాపి నన్నే వెళ్ళి స్టవ్ వెలిగించమని అత్తయ్య చెప్పింది కదా. అది చెప్పాను, కానీ ఏ దురుద్దేశంతో కాదమ్మా. ఎందుకు లేదు? రాత్రి నుండి పొద్దున్న లేస్తే నువ్వే వంట చేయాలని చెప్పడంలో మీ కుట్రుందని ఇప్పుడు రుజువైందిగా. వెళ్ళి కిచెన్లో చెక్ చేయండి. అదిగో మేడం అక్కడ. వెళ్ళండి. ఓకే మేడం. నన్ను చంపేస్తానని బెదిరించిన మా అన్నయ్య మీద కూడా పోలీస్ కంప్లైంట్ ఉంది మేడం. ఇప్పుడు మా అమ్మేమో నా భార్య చంపాలనుకుంటుంది. గ్యాస్ లీక్ అవుతుంది. అవును మేడం, గ్యాస్ లీక్ అవుతుంది. చూసారా మేడం, సాక్ష్యాలున్నాయి. అలా ఎందుకు నిందలు వేస్తావు చెల్లి? అక్క, నిన్ను కూడా చంపేస్తారక్క. వీళ్ళని నమ్మకక్క. నీ ప్రాణం పోగొట్టుకోకు. నార్మల్.
అసలు ఇంత ద్వేషం కలగడానికి కారణం ఏంటి? అది అలా అడగండి మేడం. నేను చెప్తాను మావయ్య. ఆస్తిలో వాటా కావాలన్నా మేడం. ఈ ఇల్లే ఆస్తి అంటే ఈ ఇంట్లో భాగం ఉంది కదా అని ఇక్కడికి వచ్చి ఉంటే మమ్మల్ని చంపేయాలని చూస్తున్నారు. ఇప్పుడు లక్షలు విలువ చేస్తుందని ఎంత దారుణాన్ని కొడిగట్టారు మేడం. నిధి, ఇంకాపే. నువ్విలా రా ముందు. మీ పేర్లు వివరాలు చెప్పండి. నూరాయ్. అక్క అక్క వదిలక్క. ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? అమ్మలా ఆదరిస్తున్న అత్తయ్య నీ ప్రాణాలు తీస్తుంది అని ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? నిజమే అక్క, అది కొట్టేస్తాను నిన్ను. ఇంకో కేసు అవుతుందక్క. ఎందుకే నువ్వు ఇలా తయారయ్యావు? నేను నీ మాట వింటున్నాను కదా అని నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ అంట్లు తోమించావు, ఇల్లు తుడిపించావు, బట్టలు ఉతికించావు. నలుగురు పనివాళ్లు చేయాల్సిన పనుల్ని నా ఒక్కదాంతోనే చేయించావు. నా మీద కోపంగా ఉంటే నన్ను ఇరికించాలి. అత్తయ్యని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? అక్కడే నేను తెలివిగా ఆలోచించానక్క. నిన్ను దెబ్బతీస్తే మళ్ళీ నువ్వు బంతిలా పైకి లేస్తావు. అదే అత్తయ్యని జైలుకి పంపిస్తే ఇంట్లో అందరూ డీలా పడిపోతారు. ఆవిడేమో అక్కడికి వెళ్ళి తోటి ఖైదీలకు వండి పెడుతూ ఉంటుంది. నీలో మార్పు రావాలని ప్రయత్నిస్తే ద్వేషాన్ని పెంచుకున్నావు కదే. మార్పా? అక్కర్లేదు. నేను తలుచుకుంటే 10 మంది పని వాళ్ళని తెచ్చుకోగలను. అలాంటిది నేను కుక్కిన పేనులా పడున్నాను అంటే కేవలం నువ్వు తీసిన ఆ వీడియో వల్ల మాత్రమే. అయ్యో, అదంతా అబద్ధమే. బయట మాత్రమే వీడియో రికార్డ్ చేశాను. మత్తు ప్యాకెట్లని విఘ్నేష్ ఇంట్లోకి తేవడం మాత్రమే రికార్డ్ అయింది. అంతకు మించి నా దగ్గర ఏ వీడియోలు లేవు నిధి. నిజమా? నిజంగా. ఒట్టు. నీ మీద ఒట్టు నిధి, నన్ను నమ్ము. ఆహా, నీ మీద ఒట్టంటే నేను అస్సలు నమ్మను. మరి ఎవరి మీద ఒట్టేస్తే నమ్ముతావు? అమ్మలేని మనకు అత్తమ్మ దొరికింది కదా, ఆవిడ మీద ఒట్టేసి చెప్పు. నిధి, చెప్పక్క. గుండె ప్రాబ్లం ఉన్న ఆవిడకి నువ్వు ఒట్టేగానే చచ్చిపోతుందా ఏంటి? అన్యాయంగా మాట్లాడుతున్నావే. ఇది చాలా తప్పు. వీడియోలు లేకుండా ఉన్నాయని చెప్పి నాతో నానా రకాలుగా పని చేయించుకుని, అరే నా సొంత చెల్లెళ్ళని జాలి లేనప్పుడు నేనెందుకక్క దయ చూపాలి? నిధి, నీ తోడబుట్టిందాని నేను. నువ్వు బాగుండాలని, నీలో మార్పు రావాలని నేను అలా చేశాను. సర్లే, నువ్వేం బాధపడుకో. మన కోసం ఎదురు చూస్తుంటారు, రా. నిధి, నిధి. మావయ్య, విద్యా నిధి వస్తున్నారు. మీరేం టెన్షన్ పడకండి. విద్య నచ్చ చెప్పే ఉంటుంది. నిధి, ఇప్పుడు నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను మేడం. గ్యాస్ దానికదే లీక్ అయిందని మీతో చెప్పకపోతే నిజంగానే నా ప్రాణం తీస్తానంది మా అక్క. నిధి, ఏం మాట్లాడుతున్నావు? బెదిరించావు కదక్కా.
వీడియో ఏం లేదని చెప్పాను కదా. అబ్బా దాని గురించి వదిలే అక్క. అత్తయ్య చేసిన పనికి అరెస్ట్ చేస్తారని ఇంటికొచ్చిన ఆఫీసర్స్ తో అబద్ధం చెప్పమన్నావు కదా. నిధి ఇలా మాట మారుస్తావేంటి? నిధి నిజమే చెప్తోంది. మీరందరూ ఒక్కటైనా మాకు ఆఫీసర్ అండుంది. మేం నిజాయితీగానే ఉన్నాం. ఫు! మిస్టర్, వీళ్ళ మాటలు నమ్మకండి మేడం. కన్న తల్లినే జైలుకి పంపించాలనుకునే కొడుకీడు, పెద్దలకి గౌరవం ఇవ్వని కోడలు తను. అవన్నీ మాకు అనవసరం అండి. మాకు సాక్ష్యాధారాలే కావాలి. కానిస్టేబుల్స్, మేడం మేడం మేడం, తీసుకురా. మేడం, మేడం, ఆగండి తను మేడం. చెప్పేది మేడం, అబద్ధం మేడం. అమ్మా. మేడం, మేడం, ఒక్కసారి మేడం, నేను ప్లీజ్ చెప్పేది మేడం, వినండి. మేడం. మేడం, అమ్మా మేడం, మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ ఆగండి మేడం. మేడం. తొందరపడకండి మేడం. నిజం ఏంటో తెలుసుకోండి మేడం. ఏంటి పార్వతమ్మ ఎలా చేసింది? ఒక కొడుకు మీద ప్రేమ, ఇంకో కొడుకు మీద కోపం ఉందా? కొడుకులన్న తర్వాత ఇద్దరిని సమానంగా చూడాలి కదా. పార్వతమ్మ ఇలా చేస్తుందనుకోలేదు. మేడం, మా అక్కే తప్పు చేయలేదు మేడం. ఆ గ్యాస్ లీక్ చేసింది ఈవిడ కాదు, నేను మేడం, నేను. మావయ్య నువ్వెందుకు నింద నీ మీద వేసుకుంటున్నావు? దేవతరా మా అక్క. ఇట్లాంటి మనసున్నోళ్ళ మీద నిందేయడానికి మనసెట్ట అవుతుంది. ఎవరు తప్పు చేశారో ఎవరు చేయలేదో అదంతా విచారణలో తేలుతుంది. మా అమ్మ అయినా మా అన్నయ్య అయినా న్యాయం ముందు ఒకటే. మీరు తీసుకెళ్ళండి మేడం. మేడం, ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. నిధి నిధి అత్తయ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళక ముందే ఆఖరిసారిగా నీతో ఒక్కసారి మాట్లాడాలి. నీకేం కావాలో చెప్పు. ఓ డీల్ కోసమా? అత్తయ్యని అన్యాయంగా పోలీస్ స్టేషన్కి పంపిస్తున్నావు నిధి. నువ్వేం ఆశిస్తున్నావో చెప్పు, అది నీకొచ్చేలా నేను ఒప్పిస్తాను. ఓ నేను మత్తు ప్యాకెట్స్ దాచిపెడుతున్నప్పటి వీడియో లేదన్నా. ఇంకా నాకు భయమే లేదు. ఇప్పుడు కూడా గృహహింస కేసు పెట్టి మిమ్మల్ని ఇరికిద్దామని నేనే గ్యాస్ లీక్ చేసి కంప్లైంట్ ఇచ్చాను. అది వాపస్ తీసుకోవాలంటే ఈ ఇంట్లో మీకుండే వాటా కూడా మాకిచ్చి మీరు బయటికి వెళ్ళిపోవాలి. ఇది నీకోకేనా? మాకోకే. సినిమా అయిపోయింది, రామ్మా నిధి. దా దా. ఇంకా ఏం చేస్తున్నావే? పద బయటికి.
ఇప్పుడు చెప్పండి మేడం, ఇదంతా ఎవరు చేశారు? ఇంకా విచారణ ఎందుకు? కళ్ళారా చూసాం కదా, కెమెరాలో రికార్డ్ చేసాం. ఎరా సుబ్బుగా, నీ పెళ్ళం బాగోతాం బానే నడిపిందిరా. నిధి, అరెస్ట్ చేస్తున్నాం. పోలీస్ కంప్లైంట్ రాసివ్వండి. తీసుకెళ్ళండి. ఎలాంటిది గాని వీధిలో ఉంటే దీన్ని చూసి మా కోడళ్ళు కూడా పాడవుతారు.